Come on, let's go, let's go. Hey, ఇక్కడ టేబుల్ మీద బ్రో. వాట్ ఈస్ దిస్ బ్రో? వాట్ ఈస్ దిస్ అఖిల్? లెట్స్ హావ్ సమ్ ఫన్ బ్రో. ఏ ఎన్ని తెచ్చావయ్యా? కనీసం ఒక 4-5 ప్లేట్లు రేపు మార్నింగ్ దాకా తిందాం. సరిపోతే పోయినప్పుడు తిందాం. ఎవరు బరాబర్ తిందాం అంతే. ఎవరు వచ్చారు? ఎవరు? రవణ్ అన్నాడా? నువ్వేం తెచ్చుకున్నావు? తన తీయనా? వీటిని ఏమంటారు? మసాలా వడ. వావ్, నైస్. మీరు టేస్ట్ చేద్దాం. నేను చేసి రికార్డ్ చెప్తున్నా. యూట్యూబ్లో వాడేసిన. ఇన్స్టా వేస్ట్. ఫేస్బుక్లో ట్రై చేస్తున్నాను, వర్కౌట్ అవుతలే. బా బ్రో, టేస్ట్ ఇట్ బ్రో. చాలా బాగుంది. సూపర్గా. నిజంగా ఎంత ఆకలి మీద ఉన్నామంటే మాకు ప్లేట్లు తెచ్చుకున్నంత టైం కూడా లేదు ఫ్రెండ్స్. అంత ఆకలి మీద ఉన్నాం. వస్తాయా రావా టికెట్స్? ఏంటి అద్దాలు పడదాము? ఒకటే మాట. ప్రొడ్యూసర్ ఎవరు? కాదు కాదు, దిల్ రాజా. నాగవంశియా? దిల్ రాజా? సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ఒకళ్ళని కొట్టడానికి పోతున్నాం. ఇంకా ప్రభాస్ది టికెట్సే రాలేవు. రాజాసాబ్కి చాలా హైప్ మీద పెట్టుకొని రిలీజ్ అయింది, కానీ ప్రాబ్లం ఏంటన్నది కనీసం న్యూస్లో కూడా రావట్లేదు. టికెట్లు ఓపెన్ చేయలేదన్నా, హైక్స్ ఇవ్వలేదని చెప్పి ఇవ్వలేదని ఓపెన్ చేయలేదా? దారుణమయ్యా ఇది. హైక్స్ ఒక టికెట్ ఇప్పుడు 300 ఉన్నది. మాకు కావాల్సింది 1000 రూపాయలు. సో ఆగం అయిపోయిందా? అందరూ ఓపెన్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ ఓపెన్ చేస్తారా? టికెట్లు పెంచట్లేదని ఓపెన్ చేయట్లేదంట వీళ్ళు. ప్రొడ్యూసర్ మరి ఎవరో మరిగా ప్రొడ్యూసర్ కదా, వాళ్ళకి లాస్ కదా, మళ్ళా మనం ఉంచాలి కదా. అందులో ఇది రికార్డ్ అయితే ఘోరంగా ఉంటాయి. సినిమా దమ్ములేదు కదా. ఎందుకంటే బాగుంది సినిమా, చాలా బాగుంటుంది. బాగుంటే రిలీజ్ చేయాలి. తక్కువ రేట్లయితే ఎక్కువ మంది చూసి అది వస్తుంది. ఆ కాన్సెప్ట్ ఎప్పుడో పోయింది. అది రాదు బ్రో, బుక్ మై షో అయిపోయింది. పో ఫైనల్లీ నీకు తెలిసింది ఎక్కడ తేవాలన్నది. ఎట్లున్నది? బాగున్నాయా? కానీ పోలీస్ స్టేషన్ ఏం కనబడలేదు అన్నమాట. ముంగట ఉంటుందిలే. నేను చెప్పా అది యూటర్న్లోనే ఉంటుంది. ఇది పోలీస్ స్టేషన్ ముంగట ఉంటుంది. అన్న మనం ఏం సీక్రెట్ మాట్లాడద్దు అన్న. రికార్డ్ అవుతుంది కాబట్టి ఏం సీక్రెట్ మాట్లాడద్దు. కావాలంటే రాజాసాబ్ గురించి, లేదంటే అనగానే ఒక రాజు సినిమా గురించి, లేదంటే అఖిల్ గురించి మాట్లాడదాం. అంటే ఆ అఖిల్ ఈ అఖిల్ ఇద్దరు గురించి. నువ్వేమంటావు?
అఖిల పేరున్న వాళ్ళందరూ ఏమవుతుంది అఖిల పేరున్న వాళ్ళందరినీ ముంచుతున్నట్టవా? ఆ ఏజెంట్ అఖిల్ ఏమైపోయిందో. అవును, ఏజెంట్ అఖిల్ కొత్త సినిమా వస్తుంది కదా, రిలీనా ఏదో ఉంది. మొన్న ఏదో సాంగ్ రిలీజ్ అయినాయి అన్న, ఐడియా లేదు. అవును, ఇవి ఎంత ఇవి? అఖిల రిజిస్టర్ మొత్తం కలిపి 105 రూపాయలు మీకు 105. నువ్వు ఎవరినా నీకు ముద్ద చేయడానికి? అవును, అతని పేరేం పేరు? రావణ్ పరివన్. రావణ్. రావణ్ సార్, మీరు ఎవరు సార్ మీకు మెసేజ్ చేయడానికి? ప్రతిసారి జరిగేది అదే, కోర్టుకు పోవడం, రిస్ట్రిక్ట్ చేయడం, మళ్ళీ సేమ్ రేట్లు పెంచడం, అదే ఉంటుంది, ఇంకేముండదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద మొత్తుకుంటారు కదా. ఓకే, తెలంగాణ అంటే గవర్నమెంట్ ఒప్పుకోలేదు ఇవ్వలేదు. ఆంధ్రలో ఇచ్చారు, బుక్ అయిపోయిందా? ఆంధ్రలో బుక్ అవుతున్నాయి టికెట్స్. అలాగే ఇక ఏమైంది, నెట్ వస్తలేదా? వైఫై కనెక్ట్ చేసుకో. రాజసాబ్ గురించి చూసినప్పుడు తగ్గద్దు. నువ్వు ఎంత పెద్ద వీడియో పెడుతున్నావు? 10 నిమిషాల వీడియో పెడదాం. ఎవరు చూస్తావు? అట్లా అనుకుంటే ఎవరు చూడరు అసలు. చిన్నది చిన్న పెడితే ఫ్యూచర్లో డబ్బులు రావన్నా, పెద్ద పెట్టాలి వీడియోస్, అట్లయితేనే బాగుంటాయి అసలు. సో ఫ్రెండ్స్, నాకు యూట్యూబ్ ఎలా పెట్టాలో ఏందన్నది నాకు అన్నీ తెలుసు. సో ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఇంట్రెస్ట్ కామెంట్ చేయండి. దీనిలో ఎందుకు నవ్వుస్తుందా? చాలా యా తెలిసి ఏంటోనా 7 minutes 30 seconds అయిందా, ఇప్పటికీ చాలు. సో యూట్యూబ్లో కొత్త కొత్త రూల్స్ ఏమేమి వచ్చినాయో మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అఖిల్ ఎప్పుడు వస్తాను నెక్స్ట్? మెచ్చిన కావాలా నేను చూపిస్తాను. నాకు ఒకటి కావాలి. ఇంకేమున్నాయి అని అదే మరి నువ్వు యూట్యూబ్ మీద ఉండి వస్తా. పోయేటప్పుడు తిందాం, మళ్ళీ తిందాం. ఇవే అన్నం నేను తిన్నా పోయిన తర్వాత అన్నం, ఎందుకంటే మా హాస్టల్లో ఫుడ్ చాలా బాగుంటుంది. అది ఎంత బాగుంటుంది అంటే బిర్యానీ కన్నా బాగుంటుంది. అగో కామెంట్ వచ్చింది, అన్న నీ హాస్టల్ ఏదన్నా చెప్పన్నా అని. దయచేసి ఆ మాట అడగండి సార్. బ్రో రాదు బ్రో, మనం చాలా నువ్వే రాసేసావు. చూడాలా అబ్బాయి కూడా వచ్చేసాడు. బయట రావనున్నాడుగా. ఉన్నాడు వచ్చిందా? రవాణా గారు వేరే ఓకే ఓపెన్ అనుకుంటాను టికెట్లు, ఓపెన్ ఎక్కడ పడుతున్నాయి మొత్తం. అన్న అసలు టీ వాష్ అన్న, అసలు క్లోజ్ చేసేస్తా వీడియో. కెమెరా ఎట్లా వాడని కూడా నాకు తెలియట్లేదే. నైస్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. టీ తాగుతా. హ్యావ్ ఎ టీ బ్రేక్. థ్యాంక్ యూ.